జీసస్ని మనం ఎంతవరకు నమ్ముతామో అంతకంటే ఎక్కువ నమ్మకంతో బైబిల్ని చదివినప్పుడు మన జీవితంలో జరిగే ప్రతిదానికి సమాధానం అందులో ఉంటుంది. ఈ బాడీలో ఉన్న మార్క్ ప్రకారం చూస్తే క్రిస్టియానిటీకి క్రూసిఫికేషన్ ఆఫ్ క్రైస్ట్కి ఏదైనా సంబంధం ఉందా మదర్? లేదా రోమన్ లాటిన్ అని ఏదైనా ప్రాచీన భాష ఉండొచ్చు కదా? రోమన్ లాటిన్ నాకు తెలుసు, ఇదేమిటో నాకు తెలియడం లేదు. కానీ దీని గురించి ప్రపంచం భాషల్లో కొన్ని బుక్స్ పెషపాల్లో ఉన్నాయి. దాని గురించి ఎంక్వైరీ చేసి చెప్తాను. బట్ ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. రేపే చెప్తాను. అంతవరకు ఈ ఫొటోస్ మీ దగ్గరే పెట్టుకోండి. థ్యాంక్స్ మదర్, నేను బయలుదేరుతాను. మదర్, ఎస్, ఇదేం పెయింటింగో మీకు తెలుసా? జీసస్ కొండ మీద చేస్తున్న ప్రార్థన. జీసస్ ఏం భాష మాట్లాడారో మీకు తెలుసా? అరోమియా. చూడండి సార్, కాన్ఫరెన్స్ హాల్ అని కూడా చూడకుండా కాలు మీద కాలు వేసుకుని మందు కొడుతూ. ఇది కోక్ అయ్యా. అది మిక్సింగ్ సార్, నాకు తెలుసు సార్. అదెలా నీకు తెలుసు? సార్ ఆయనకి తెలుసు. అరవింద్ జేసీ సార్. సారీ సార్. అరవింద్, ఎందుకని అర్జెంట్గా రమ్మన్నావు? సార్, ఇంతవరకు ఈ కేసులో 3 విక్టమ్స్. అందులో 2 ఆల్రెడీ చంపేశారని మనందరికీ బాగా తెలుసు. బ్యాలెన్స్ ఉన్న ఇంకొకరు 2 రోజులకు ముందు రాజేష్. నా అంచనా కరెక్ట్ అయితే రేపు ఆంధ్రాలో ఏదో ఒక చోట వాడి బాడీ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఈ విషయాన్ని చెప్పడానికి అన్ టైంలో ఫోన్ చేసి రమ్మన్నారు. ఇది ఫోన్ అనే చెప్పుండొచ్చు కదా సార్. నేనేమో అర్జెంట్ అని యూనిఫామ్ కూడా వేసుకొచ్చాను. యూజ్లెస్. ముందుగా కిడ్నాప్ అయిన 2 బాడీలే మనకి 3 రోజుల తర్వాతే దొరికాయి. ఒక అబ్నార్మల్ సీరియల్ కిల్లరే ఈ కేసుకి వెనక ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ ప్యాటర్నే ఫాలో అవుతాడు సార్. ఇదంతా ఒక లాజికేనా? చూడండి సార్, నేను మాట్లాడుతుంటే రెస్పాన్సే లేకుండా పోతున్నాడు. ఐ డోంట్ లైక్ ఇట్ సార్. అరవింద్ ఎక్కడున్నావురా? జేసీ ఆఫీస్లో ఉన్నానమ్మా. భోజనానికి వస్తావా? నువ్వు తినేయమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది. త్వరగా వచ్చేరా. సరేమ్మా. ఈ ఫోటో చూస్తే మీకేమనిపిస్తుంది సార్? సార్ ఇదేంటి సార్, సిల్లీ క్వశ్చన్గా ఉంది. చూస్తేనే తెలుస్తుంది ఇద్దరిని ఒకేలా కొట్టి చంపి దిష్టిబొమ్మలా కట్టిపడేశాడు. చిన్న పిల్లాడు కూడా చెప్తాడు సార్. ఎటువంటిది మీ దగ్గర స్టూపిడ్ ఫెలో? మరి ఇది 3 ఫోటోలు కనిపిస్తున్నాయి సార్. ఈ కేసులో చాలా విషయాలు క్రిస్టియానిటీకి సంబంధించినవి సార్. అందులో ముఖ్యమైనది యేసు 3వ రోజు.
యేసుని సిలువలో వేయబడి 3వ రోజు ప్రాణాలతో వచ్చిన విషయం మనందరికీ బాగా తెలుసు. శుక్రవారం కనిపించకుండా పోయిన ప్రతి ఒక్కరూ మనకు దొరికింది 3వ రోజు, అంటే సండేనే మనకు బాడీ దొరకాలన్న దాంట్లో వాడు చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ థింక్ దట్స్ హిస్ ప్లాన్ అండ్ దట్స్ హిస్ థియరీ. ఎలాంటి థియరీ? యాజ్ పర్ క్రిస్టియానిటీ యేసు మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఇతరుల పాపాల కోసం. కరెక్ట్. చనిపోయిన ఇద్దరి మరణానికి కారణం వాళ్ళు కాదు. మరెవరు కారణం? వాళ్ళ భార్యలు. ఐ మీన్ వాళ్ళ భార్యలు చేసిన పాపాలు. హంతకుడికి చనిపోయిన వాళ్ళ భార్యల మీద ఉన్న కోపమే దీనంతటికీ కారణం. పెళ్ళాలు తప్పు చేస్తే వాళ్ళని కదా చంపాలి. నొప్పి సార్. అంత నొప్పితో నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానే. దీనికి అదే సమాధానం. నా మీదున్న ద్వేషం వల్లే నా భార్య పిల్లల్ని పోగొట్టుకున్నారు. దీనికంటే ఘోరం ఇంకేం ఉంటుంది? దాన్ని వదిలించండి. ఇదేవి కోపంతో ఇష్టానికి చేసింది కాదు. అర్థం ఉన్న అరోమిక్ పదాలు. ఎస్, దీస్ ఆర్ అరోమిక్ లెటర్స్. అరామిక్ లెటర్స్? యేసు మాట్లాడిన భాష. మనకు దొరికిన 2 బాడీల్లోనూ ఈ భాషను ఉపయోగించే రాశారు. ఐ మీన్ నంబర్స్ 53, 39. ఇది మాత్రమే కాదు, బైబిల్ వాక్యాలు 53, 39. చెడు మాట్లాడే కన్య పెదాలు తేనెను భుజిస్తాయి. తన మాటలు మందు కంటే శక్తివంతమైనవి, కాని దాని కర్మఫలం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. 2 వైపులా పదునైన కత్తిలా ఉంటాయి. 39. అయినప్పటికీ ఇప్పుడు నేను వాళ్లకి సామెతగా మారిపోయాను. నన్ను ద్వేషించి నాకు దూరం అయ్యి నా మొహానికి ముందు నన్ను ఉమ్మేసి వెళ్ళిపోయారు. ఒకటి అమ్మాయిల మీద ఉన్న ద్వేషాన్ని చూపిస్తుంది, ఇంకొకటి వాళ్ల మీద ఉన్న ప్రేమని చూపిస్తుంది. సార్, ఇదంతా నిజమై ఉంటే చనిపోయిన వాళ్ల భార్యల ద్వారా హంతకుడిని పట్టుకోవచ్చు. ప్లీజ్ అరేంజ్ ద మీటింగ్ విత్ దెమ్ సార్. ఆరోగ్యరాజ్, సార్. అరేంజ్ ఫర్ ద మీటింగ్. షూర్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక స్టేట్ మొత్తం రౌండ్స్ని కొంచెం స్ట్రాంగ్ చేయాలి. పర్టికులర్లీ ఈ రోజు రాత్రి. ఇట్స్ సండే అండ్ హీస్ అవుట్ దేర్.